ఏంటంటే మేము 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 పై నాయకుల ఆదేశాలు అంటున్నాడు. ఆయన ఏమంటుండు ప్రభాకర్ రావు గారు కొన్ని కింది స్థాయిలో ఉన్న వాళ్ళు మాకు తెలియకుండా కూడా చేసినట్టున్నాడు. మరి తెలియకుండా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసిందా, మీరు సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాప్ చేసిందా, మాదక ద్రవ్యాలు అమ్ముకుంటారని ట్యాప్ చేసిందా, మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందా, ఎందుకు చేసిండ్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు చేసిందా, బిల్డర్ల ఫోన్ చేసిందా, ఇవన్నీ బయటికి రావాల్సి అక్కడ ఉన్నది. స్వయంగా చెప్పింది నేను చెప్తున్నాను, ప్రభాకర్ రావు గారు చెప్తున్నాడు. అంటే నీవు నమ్మకంగా పెట్టుకున్న నీ మనుషులు కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఏమైనా ఇట్లాంటి పిచ్చి పని చేసేదా? ఇది ఎంత పెద్ద నేరం అండి. సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇంకా పొద్దున్న దశ లేదు దిశ లేదు. ఎందుకు డిలే అవుతుంది అంటారు ఈ ఇన్వెస్టిగేషన్ లో? మీరు అన్నారు ఇప్పుడు డిసెంబర్ 14వ తేదీ తెలుసు హార్డ్ డిస్క్ ధ్వంసమైంది ప్రణీత్ రావు అని చెప్పి, ఇవాళ దాదాపు 20 నెలలు అయింది. ఒక మాట, ఇప్పుడు సరే ధ్వంసం చేసే అధికారం వాళ్ళకు ఉంటుండొచ్చు ఇంకా, కానీ ఎంత బాధ ఇక గవర్నమెంట్ 6 నెలలు ఒకవేళ సమాచారం ధ్వంసం చేయాలనుకుంటే మినిమం 6 నెలలు ఉండాలి. 6 నెలలు కాకముందు ధ్వంసం చేసింది అంటే వాళ్ళకి అర్థమైపోయింది గవర్నమెంట్ పోతుంది, ఇవన్నీ కనుక రేపు బయటపడితే జైళ్లలో ఉండాల్సి వస్తుంది, కటకటాల్లో ఉండాల్సి వస్తుంది, తెలంగాణ సమాజం అసహించుకుంటది అని చెప్పి నువ్వు ఇట్లాంటి పని చేసి. ఇంకా మీకు భరత్ ఇంకొక మాట చెప్పాలి, వీళ్ళు ఇక్కడితో పరిమితం కాలే, మాకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాకెవరైనా ఫోన్ చేసి ఎంత సాయం చేద్దామన్న కూడా బ్లాక్ మెయిల్ చేసిన వీళ్ళు. ఓకే, తర్వాత మేము ఎలక్షన్లప్పుడు ఏదైనా పైసో పరకో మేము ఉంటే అట్లాంటి వాటికి గుంజుకపోవడం వీళ్ళు. జనరల్ గా ఎలక్షన్ లో లీగల్ ఖర్చు పెట్టుకునే ఉంటది, గుంజుకపోవడం వీళ్ళు. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనున్న పోల్ట్రీ ఉన్న జమునా హ్యాచరీ లెడ్ బై జమునా వాళ్ళ సంస్థలో పనిచేసే 20-25 మంది ఫోన్ ట్యాప్ చేసినండి. నిత్యం వాళ్ళు ఇక్కడ మాది కోళ్ళ వ్యాపారం, మీకు తెలుసు గుడ్ల వ్యాపారం, మాది హ్యాచరీ వ్యాపారం, మాది పైసల కలెక్షన్స్ ఉంటాయి రోజునిగా. మాకు ఏ బ్యాంక్ అయితే రుణం ఇచ్చిందో కెనరా బ్యాంకు, ఆ కెనరా బ్యాంక్ మీద సిఐడి ఆఫీసర్ని నిఘా పెట్టి ఈటల రాజేంద్ర గారు లోన్స్ ఎట్లా వచ్చినాయి, లీగల్ గా ఉన్నాయా, ఇల్లీగల్ ఉంటే వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటారని చెప్పి 3 నెలల కాలం పాటు 3 నెలలు అండి ఒక్కొక్క రోజు 24 గంటలు కూడా టార్చర్ చేసిన సందర్భం. మా వాళ్ళ వేదన భరించలేక వాళ్ళు పాపం నాకు వచ్చి మొరబెట్టుకున్నారు. పాపం అయ్యా మీ వల్ల మేము 3 నెలల నుంచి మాకు నిండలేదు, మేము బ్యాంకులలో పనిచేసుకునేటువంటి సాఫ్ట్ ఎంప్లాయీస్, మాకు ఇట్లాంటిది ఎప్పుడు తెలియదని చెప్పి వాళ్ళు ఏడ్చిలు గొరగొర. అన్నాడు పాపం రాయలసీమ డీజీ చీఫ్ మేనేజర్ ఉండే కాబట్టి బతికిపోయినా కానీ లేకపోతే ఆగమైపోతుంది. గింత చేసారు, చెట్లు కూల కొట్టిండ్రు, పైప్ లాంటివి కొట్టిండ్రు, పైసలు ఇచ్చి కొంతమందితో ధర్నాలు చేయించిండ్రు, దీనికి ఈ పర్మిషన్ అని చెప్పి సీజ్ చేసిండ్రు. అంటే ఆర్థికంగా నష్టం చేస్తే వీళ్ళు లొంగిపోతారు అనేటువంటి దుర్మార్గపు పని కూడా చేసినట్టు వీళ్ళు. 20 ఏళ్ళు కష్టపడి మేము కలిసి ఉంటే వీళ్ళు చేసే పని ఏంటి? మీరు లీగల్ గా మీ ఫోన్ సంబంధించి లీగల్ గా ట్యాప్ చేశారా ఇల్లీగల్ గా? ఎందుకంటే ఒక 600 ఫోన్లు లీగల్ గానే చేశారు. వీళ్ళు మాకు లోపడిపోయిందని తెలిసింది ఏంటంటే వీళ్ళు సంఘ విద్రోహ శక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తామని చెప్పి మా అన్ని ట్యాప్ చేసినట్టు చెప్తుండ్రు వాళ్ళు. అక్కడ మాకు అర్థమైంది ఏంటంటే మా ఫోన్లను ట్యాప్ చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే దమ్ము లేదు వాళ్ళకి. సంఘ విద్రోహ శక్తుల పేరు చెప్పి ఈ పని చేసిండు. దీనికి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు, లేకపోతే వాళ్ళకు ఆయన హోమ్ సెక్రటరీ ఉంటాడు. హోమ్ సెక్రటరీ లెటర్ రాయాలి, ఒక 3 రోజులకో 4 రోజులకో లెటర్ రాసి అయ్యా మేము ఇట్లా చేసుకుంటామని చెప్పి. ఒకవేళ హోమ్ సెక్రటరీ నుంచి వెళ్ళి కనుక సాటిస్ఫాక్షన్ లేకపోతే వీళ్ళు దాన్ని అలౌ చేయొద్దు. దీనికి ఒక కమిటీ ఉంటుంది, చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, అదేవిధంగా ఈ హోమ్ సెక్రటరీ గారు, ఈ ముగ్గురితో కమిటీ ఉంటుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి, ఎవ్రీ 2 months ఒకసారి. అంటే ఒక్క మాట చెప్పాలంటే భరత్ గారు మొత్తం సిస్టమ్ అంతా కూడా చెరబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నేను రాజరికం లాగా ఏం చేసినా అడ్డేటువంటి దుర్మార్గమైన పని జరిగింది భరత్ గారు. అంటే ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు హోమ్ సెక్రటరీ గానీ చీఫ్ సెక్రటరీ గానీ ఆబ్జెక్ట్ చేయలేదా మీ ఫోన్ ట్యాప్ చేయాలన్నప్పుడు? అప్పుడున్న సోమేష్ కుమార్ గానీ లేకపోతే శాంతి కుమార్ గానీ వాళ్ళు ఆబ్జెక్ట్ చేయలేదా మీ నెంబర్ ట్యాపింగ్ అన్నప్పుడు? ఇప్పుడు నాకేం చెప్తాయి, ఇప్పుడు ఇవన్నీ సిస్టమ్స్ అంటే నేను చెప్తుంది ప్రోటోకాల్స్ ఏంటంటే సిస్టమ్ ఏంటంటే ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చీఫ్ కి అసలు ఈ కేవలం వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అయితే సంఘ విద్రోహ శక్తుల కోసం పనిచేస్తున్నారో వాళ్ళే మాత్రమే ట్యాప్ చేయగలిగేటువంటి అధికారం ఉంటది. కానీ ఈయనకు మాత్రం స్పెషల్ జీవో తెచ్చి ఈయనకు ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఏ అధికారాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చినట్టు కానీ. కాబట్టి మొత్తం పక్కకే కూర్చోబెట్టుకున్న ప్రణీత్ రావుని
ప్రణీత్ రావుని తన పక్కకే ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చి పక్క రూమ్ లోనే కూర్చోబెట్టుకొని అన్ని రకాల హక్కులు ఇచ్చి ఇక మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మనం అడిగే నాదు లేడీ అనే పద్ధతుల పట్ల ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇట్లాంటి పని చేసిందండి. ఓకే, తెలంగాణ సమాజం గమనించాలి, చిన్న ఇష్యూ కాదు ఇది. ఇప్పుడు నా వంట ఫోన్ కూడా ట్యాప్ చేస్తానండి. నా వంటోడు నా దగ్గర హుజరాబాద్ లో ఎన్నికల పని చేస్తే ఈయన ఏం తింటున్నా అనేది కూడా సమాజం తెప్పించుకుంటారా అండి? గిదా అవి చేసే పని. వీరుడు కొట్లాడుతాడు. ఫోన్ నుంచి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనేమో, మీ ఫోన్ నుంచి కాకుండా వంట వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతాం అంత అక్కడ మాకు మేము దీని లెక్క కొట్లాడలేమని మరి ఏం పాడైతుంది మా దగ్గర ఏముంటుంది. హుజరాబాద్ ఎలక్షన్ లో ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టేప్పుడు మీరు కూడా కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా, మేబీ దాని గురించి ఏమో మీకు వచ్చిన ఫైనాన్స్ ఫండింగ్. నేను ఒక భరత్ గారు సరే ఇవన్నీ వాళ్ళు మునుగోళ్ళు ఏం చేసిండ్రు ఇదంతా ఒక మాట చెప్పన్నా, మా హుజరాబాద్ ప్రజలు ఎంత గొప్ప వాళ్ళంటే, అయ్యా బిడ్డ నువ్వు గెలవాలి బిడ్డ, నువ్వు ఓడిపోతావని అవుతుంది బిడ్డ ధర్మానికి అని చెప్పి ఆయన పువ్విత్తుండు కదా బిడ్డ, నువ్వు పత్రిస్తావా అని చెప్పి నన్ను డైరెక్ట్ అడిగింది వాళ్ళు. వాళ్ళు పువ్విస్తున్నారు, నువ్వు పత్రిస్తావా అని చెప్పి అడిగింది. ఆయన పువ్విచ్చేదేమో పుక్కడ వచ్చిన పైసలు, నేను పత్రి అంటే ఇవ్వాలంటే నాకు చెమట పైసలు ఖర్చు పెట్టాలి కదా భరత్ గారు. అయినా తట్టుకొని నిలబడి 10 లక్షల రూపాయలు దళిత బంధు చెక్కులు ఇచ్చిన, మైసమ్మ గుళ్ళ మీద పోచమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించిన, ఇవాళ గొల్ల కుర్మలకు ఆనాడు 1,25,000 1,70,000 రూపాయలు చెప్పిన గొర్రెలకు డబ్బులు ఇచ్చిన అడ్వాన్స్ గా, వీళ్ళు 45,000 వాళ్ళు 35,000, ఒక 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేయించి మురులు కట్టించి, ఏ కుల సంఘాలు అడిగితే ఆ భవనాలు ఇచ్చి, ఏది అడితే అది ఇచ్చి ఎన్ని చేసినా కూడా హుజరాబాద్ ప్రజలు అప్పుడు కట్ట కలిసి వాద పెట్టిరు. కానీ సెకండ్ టైం ఏమైంది, నేనేమో బయట తిరుక్కుంటున్నా, మొత్తం బీజేపీని గెలిపించుకోవాలని చెప్పి బయట తిరుక్కుంటున్నా, అక్కడ మళ్ళీ ఇదే పద్ధతి పెట్టిండు. పాపం మా మేడం ఉండే హుజరాబాద్ లో, నేను ఇక్కడ ఎప్పుడో ఒకసారి పోయి వచ్చిన స్కెచ్ చేసి రోడ్డు కొట్టిండు. అంటే ప్రత్యర్థుల యొక్క సమాచారాన్ని సేకరించుకొని దాన్ని ఎట్లా డిఫ్యూజ్ చేయాలి, తనకి ఎట్లా అనుకూలంగా మలుచుకోవాలి, ఇది ఆయన చేసిన విషయం అని చెప్పి ఇలా క్లియర్ గా అర్థమవుతుంది కదండి. ఇది ఒక పార్టీ కాదు కదా, అన్ని పార్టీలు చేసింది కదా. ఇప్పుడు వాళ్ళు సిట్ వాళ్ళు ఏమడిగారు సార్ మిమ్మల్ని? అడిగింది ఏంది? మిమ్మల్ని విక్టిమ్ కిందనే చూసారు వాళ్ళు? విక్టిమ్ 100% కానీ విక్టిమ్లే కదా, నేను బాధితుని, నన్ను బాధితునే చూసిండు. నేను ఎవిడెన్స్ ఇవ్వడానికి పోయినా తప్ప నేను ఇంక వాళ్ళు చూపించిన దానికి వాళ్ళు నంబర్లు అన్ని ఇచ్చిండ్రు, అన్ని చూసినా నేను మొత్తం మా జమునా హ్యాచరీలో ఉన్నటువంటి మా గుమస్తాలు, మా పిఏలు, మా వాళ్ళ పిఎస్లు, వాళ్ళ పనిచేసే సూపర్వైజర్లు అన్ని, ఈ కేంద్ర బ్యాంకు సంబంధించిన తర్వాత ఇవన్నీ కూడా చూసిన. నేను ఆశ్చర్యపోయినా. నేను అనుకున్నాను నా ఒక్కరిని ఫోన్ చేస్తారేమో అనుకున్నా గానీ, లేకపోతే నా పిఏల ఫోన్ చేస్తాను అనుకున్నా గానీ, నా డ్రైవర్ల ఫోన్ కూడా చేస్తారని చెప్పి చివరికి గన్మెన్ చూసిన గన్మెన్ల ఫోన్ కూడా చేసినట్టు. ఇవి లీగల్ గానే, ఇదంతా లీగల్ గానే ఉంది. ఇదంతా కూడా ఏమి లీగల్ ఉన్నా కూడా దీని నుంచి తప్పించుకోజాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజాక్షేత్రం ఉంటది. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు గన్మెన్లు కుక్కలని మీకు నెంబర్ చూపించడంతో తెలిసిందా? సిట్ వాళ్ళు నెంబర్ చూపించారా ఈ నెంబర్లు చేశారని చెప్పి? అవునండి. వీళ్ళు మొత్తం హార్డ్ డిస్కులు ఇవన్నీ మొత్తం పగలగొట్టి మూసినదిలో వేసినప్పటికి కూడా ఈ కాల్ రిట్రీవ్ అంటే ఇదంతా తీసుకునే మెకానిజం సైన్స్ శాస్త్ర టెక్నాలజీ ఉన్నట్టున్నది తీసుకున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు మీకు మొత్తం ఎంతమంది, మీకు తరపు వాళ్ళు ఎంతమందిని చేశారు ఫోన్ ట్యాపింగ్? హైదరాబాద్ లో 100 మందిని చేసిండ్రు. హైదరాబాద్ లో 100 మంది. ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది సార్? ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది? 2017 18 2018 స్టార్ట్ అయింది. 18 స్టార్ట్ అయింది. అంటే మీరు అప్పుడే కొంచెం వాయిస్